బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అడ్డంగా మహిళా మార్షల్స్ ని పెట్టడంపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. మహిళలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని నడుపుతారా అంటూ సర్కార్ను నిలదీశారు. ఇక కాసేపట్లో గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలపనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది, దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లో గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా నిరసన తెలియజేయనున్నట్లుగా తెలుస్తోంది, దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్, ఉదయం నుంచి అసెంబ్లీ సమావేశాలు చాలా హాట్గా కొనసాగుతూ ఉన్నాయి. కాళేశ్వరం కమిషన్కు సంబంధించినటువంటి పీసీ ఘోష్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందుకు సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తప్పుడు ప్రచారం చేస్తూ కాళేశ్వరం కమిషన్ను వాడుకుంటూ రాజకీయ లబ్ధి పొందే విధంగా ఉందంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు వన్ మ్యాన్ షోగా ఇటు అసెంబ్లీలో సమావేశంలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మేడిగడ్డలో 7వ బ్లాక్లో కుంగినటువంటి 2 పిల్లర్ల కారణంగా పూర్తిగా ప్రాజెక్ట్ని ఒక విఫల ప్రాజెక్టుగా చూపేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే హరీష్ రావు సహా పూర్తిగా అడుగడుగున అడ్డు తగులుతున్నటువంటి మంత్రులు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నటువంటి పరిస్థితులు మనకు అసెంబ్లీ వేదికగా కనిపించాయి. పూర్తిగా అవాస్తవాలను రాష్ట్ర ప్రజలకు చెప్తున్నారు, వాస్తవాలు చెప్పనీయకుండా తమకు అడ్డుపడుతున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు దాదాపు 2-3 గంటల నుంచి కూడా సభలో ఆందోళన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమం కూడా చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. తమకు మైక్ ఇవ్వకుండా ఇటు స్పీకర్ కావచ్చు, ఇటు అంతేకాకుండా మంత్రులు కూడా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్కు ఎమ్మెల్యేలంతా కూడా కాసేపటి క్రితం సభ నుంచి వాకౌట్ చేశారు. గన్ పార్క్ కూడా మరి కాసేపట్లో వచ్చేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు వాడివేడిగా జరిగినటువంటి ఈ చర్చలో భాగంగా పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో అది పూర్తిగా అవాస్తవాలను చూపెట్టింది. ఎక్కడ కూడా కనీసం వాస్తవాలను కూడా చూపెట్టేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. మేడిగడ్డ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టును ఒక విఫల ప్రాజెక్టుగా చూపెడుతూ పూర్తిగా ఆ ప్రాజెక్టును కూలిపోయింది, కొట్టుకుపోయిందంటూ కూడా అసత్య ప్రచారాలు రాష్ట్ర ప్రజలకు చెప్తున్నారంటూ కూర్చున్నారు. ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం, పోలీసులను భారీగా ఇటు గన్ పార్క్ వద్దకు మోహరిస్తున్నారు. వాళ్ళను అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కొరత కావచ్చు, యూరియా కొరత కావచ్చు, అంతేకాకుండా వర్షాలు వరదలతో పూర్తిగా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ తరుణంలో కాళేశ్వరం కమిషన్ ఇంత అర్ధాంతంగా ఎందుకు ఈ సభలో ప్రవేశపెట్టాల్సి వచ్చిందంటూ కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా కాళేశ్వరం కమిషన్కు సంబంధించి ఇటు హరీష్ రావు ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, మంత్రులను ఎండగట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. హైదరాబాద్కు కాళేశ్వరంకి నీళ్లు తీసుకొస్తామని 7,000 కోట్ల ఖర్చు పెట్టింది. కానీ కాళేశ్వరం నీళ్లు ఎక్కడికి వెళ్ళాయి, ఎక్కడికి వస్తాయంటూ కూడా వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భం మనకు కనిపించింది. కాళేశ్వరంకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఉదయం నుంచి హరీష్ రావు కూడా మాట్లాడారు. దాదాపు 3 గంటలు ఆలస్యంగా ప్రారంభమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు మధ్యాహ్నం 5 గంటల ప్రాంతం నుంచి కూడా అటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపు గంట పాటు మాట్లాడారు. ఆ తర్వాత హరీష్ రావుకు కేవలం 52 నిమిషాలు మాత్రం సమయంలో పూర్తిగా తాను ఎవరైతే పొంగులేటి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, జూపల్లి కృష్ణారావు కావచ్చు, అంతేకాకుండా శ్రీధర్ బాబుతో పాటు ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళంతా కూడా అడుగడుగున అడ్డు తగిలినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా వాకౌట్ చేసి ఇటు గన్ పార్కు ర్యాలీగా వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ పోలీసులను భారీగా మోహరించారు. మహిళా మార్షల్స్తో అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా నిరసన తెలపకూడదా, వాస్తవాలు చెప్పేటువంటి పరిస్థితులు కూడా కనీసం చెప్పలేకపోయిందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా కనీసం మాట్లాడేటువంటి హక్కు కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా మైక్ కూడా ఇవ్వకపోవడంతో వాళ్ళు వాకౌట్ చేసి ఇటు గన్ పార్క్ వస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇటు పోలీసులను కూడా భారీగా మోహరించి అడ్డుకుంటున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదంటే ఉన్నటువంటి మంత్రులు కూడా వీటిపైన కనీసం మాట్లాడేటువంటి అర్హత కూడా ఇవ్వట్లేదంటూ కూడా అటు స్పెషల్ పోలీసులతో పాటు ఇటు పోలీసులను కూడా భారీగా మోహరించి పోలీసు వాహనాలను కూడా సిద్ధం చేసి వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దాదాపు హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో 7 మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి సహా వీళ్ళంతా అడ్డుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వైపు పోలీసులు, మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇటు ట్రాఫిక్ కూడా భారీగా ఏర్పడింది. ఎక్కడికక్కడ వాళ్ళని అడ్డుకునేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. మధ్యాహ్నం 3 గంటలుగా ఖాళీగా కూర్చోపెట్టి కనీసం సమయం ఇవ్వలేదు. కంక్లూడ్ చేయమంటే 2 నిమిషాల్లో ఏ విధంగా సమయం ఇస్తాము, దాదాపు 2 గంటల పాటు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డీటెయిల్ రిపోర్ట్ నేను ఇస్తాను, కనీసం మీరు ప్రిపేర్ అయ్యొచ్చారో తెలియదు కానీ మేము ఫుల్గా ప్రిపేర్
బయలుదేరి వచ్చామంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. ఆ ఎమ్మెల్యేలంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు వచ్చినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలంతా కూడా వస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వచ్చినటువంటి సార్లు అడ్డుదలిగి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మేము కమిషన్ మీద ప్రతి పేజీకి సమాధానం చెప్తాము, మాకు మైక్ ఇవ్వండి అంటే తిరిగి మైక్ ఇవ్వకపోవడం, దాదాపు 52 నిమిషాల్లో 7 మంత్రులు అడ్డుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకున్న తీరు మీరు ఎట్లా ప్రజల్లోకి వెళ్ళనీయకుండా మొత్తం 8 మంది 33 మంత్రి 7 మంత్రులు మొత్తం 8 మంది 33 సార్లు అడ్డుకోవడం జరిగింది. అంటే వాళ్ళ ప్రయత్నం ఏంది? వాళ్ళు ఈ రిపోర్ట్ అడ్డుకున్నారు. అంటే ఇప్పటికే కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఒక తప్పుల తడకగా ఉంది. అవకాశం కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఈ రిపోర్ట్ను తయారు చేసిందంటూ కూడా వీళ్ళు పొలిటికల్ గేమ్ ఆడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ గత ప్రభుత్వాన్ని నిందించే విధంగా దీన్ని ఏర్పాటు చేసిందంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం కమిషన్కు సంబంధించినటువంటి పీసీ ఘోష్ రిపోర్ట్